హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్స్ సీజన్ 9 14th వీక్ జరుగుతుంది. ఫైనల్ వీక్ జరుగుతుంది. నాకు ఈ వీడియో చేసేటప్పుడు చాలా అంటే చాలా నవ్వుతూ చేశాను. ఎందుకంటే మార్నింగ్ ఒక వీడియో చాలా కోపంగా పెట్టానన్నమాట. 20 మినిట్స్ వీడియో. ఎవరైనా చూడకపోతే అది కొంచెం టోను కొంచెం ఎక్కువగా వచ్చిందన్నమాట. అంటే కొంచెం కోపంగా వచ్చింది. దానికి కామెంట్ ఒకళ్ళు ఏం పెట్టారంటే కొంచెం నెమ్మదిగా మాట్లాడొచ్చు కదా అని పెట్టారు. నేను నెమ్మదిగా మాట్లాడితే చిన్న పిల్ల మాట్లాడినట్టు ఉంటుంది నా వాయిస్. ఇది కూడా నేను 2 ప్లస్‌లో పెడతాననమాట. నా వాయిస్ నేను మాట్లాడిన తర్వాత 2 ప్లస్‌లో పెడతాను ఎడిటింగ్‌లో. అలా అంత చిన్నగా, అంత క్వైట్‌గా ఉంటుంది వాయిస్ నాది. అంటే ఎలా చెప్పాలి? అంత నెమ్మదిగా ఉంటుందనమాట. అది ఫస్ట్‌లో పెట్టినప్పుడు అందరేమన్నారంటే, "నీ వాయిస్ స్ట్రాంగ్‌గా లేదు. నువ్వు వీడియోస్ చేయడానికి పనికిరావు" అన్నారు. అలా అని కొంచెం స్ట్రాంగ్ వీడియోస్ ఇది ఇప్పుడు నేను లవ్ గురించి చెప్తున్నాను కాబట్టి, ఫన్నీ విషయాలు కొన్ని చెప్తున్నాను కాబట్టి, ఈ వీడియోలో కళ్యాణ్, తనుజాకి సంబంధించిన ఫన్నీ విషయాలు చెప్తున్నాను కాబట్టి, కొంచెం నవ్వుతూ చెప్పాలి. అంటే నా మనసులో సంతోషం ఉంది కాబట్టి, ఆ సంతోషాన్ని చూపించాలి కాబట్టి, నా వాయిస్ స్మూత్‌గా వస్తుంది. అండ్ నా వాయిస్ అనేది ఇది కూడా 2 ప్లస్‌లోనే ఉంటుంది. కానీ వాయిస్ అనేది స్వీట్ వస్తుంది. ఎందుకంటే నా మనసులో స్వీట్ అంత ఉంది కాబట్టి, అంటే కోపం ఎవరి మీద ఉండదు. వాళ్ళ గురించే చెప్తాను కాబట్టి, ఈరోజు మార్నింగ్ లేచి లైవ్ చూస్తే కొంచెం నవ్వు విషయాలు జరిగాయి కాబట్టి కొంచెం స్వీట్‌గా ఉంటుంది. అలా కాకుండా మార్నింగ్ నిన్న వీడియోస్ పెట్టలా, మొన్న వీడియోస్ పెట్టలేదు కాబట్టి మార్నింగ్ వీడియో పెట్టిందేంటంటే 20 మినిట్స్ వీడియో పెట్టా. అది నుజాని అందరూ హేట్ చేస్తున్నారు అనే దానికి కొంచెం కోపంతో పెట్టాను. అది కూడా నేను ఎలా అంటే గట్టిగా అరిచినట్టు మాట్లాడితేనే ఆ మాత్రం వచ్చింది. లేకపోతే అది కూడా రాదు. నా వాయిస్‌లో అంత స్ట్రెంత్ లేదు. నేను గట్టిగా మాట్లాడాలంటే అంటే గట్టిగా మాట్లాడితేనే ఆ రేంజ్‌లో ఉంది. ఆ కామెంట్ చూడగానే నాకు నవ్వంటే నవ్వు కాదు. ఇంకా నా రియల్ వాయిస్ అంటే ఇంకా చిన్న వాయిస్ పెడితే ఇంకెలా వింటారా వీళ్ళు అని అనిపించింది. అలా ఈ వీడియోకి మాత్రం బాగా స్వీట్‌గా చెప్తాను. స్వీట్ అంటే ఇదే నా ఒరిజినల్ వాయిస్. మార్నింగ్ పెట్టిన వీడియోస్ మాత్రం కొంచెం కోపంతో గట్టిగా మాట్లాడాను. అదనమాట. ఇక ఈ వీడియోస్ వచ్చి కళ్యాణ్, తనూజ ఎంత దగ్గరయ్యారు? వాళ్ళకి సంబంధించిన కొన్ని చిలిపి విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. 50K ఈ సీజన్ అయిపోయేటప్పటికి 50K ఎలా అయినా నేను 50,000కి దగ్గరవ్వాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్. కళ్యాణ్, తనూజ 11th వీక్, 4th వీక్ నుంచి వాళ్ళు బాగా కలిసున్నారు. అండ్ 10th వీక్ రాణి రాజు టాస్క్ 8th వీక్ నుంచి తను కళ్యాణ్‌కి ఫస్ట్ నుంచే ఇష్టమే. కానీ తనూజకి 11th వీక్ నుంచి తన మీద ఏదో అట్రాక్షన్ ఏదో సంథింగ్ ఉంది. అప్పటినుంచి ఏంటంటే కళ్యాణ్‌ని ఒక రేంజ్‌లో ఆడుకుంటుంది. ఆడుకుంటుందంటే ఐ మీన్ చిలిపిగా ఒక ఫ్రెండ్‌తో మనం ఎలా ఒక డియరెస్ట్ ఫ్రెండ్‌తో కానీ మనం బాగా ఇష్టపడే ఫ్రెండ్‌తో ఎలా మనం ఆడుకుంటామో, ఎలా మనం ఇచ్చేస్తామో అలా అన్నమాట. నిన్న లైవ్‌లో ఏం చేశారంటే హైడ్ అండ్ సీక్ ఆడారు. హైడ్ అండ్ సీక్ ఆడితే సుమ్ము గారు అండ్ తనుజ అండ్ ఎవరు తనుజ కళ్యాణ్ ఆడారనమాట. ఆడితే త త కళ్యాణ్ దాక్కున్న ఎమ్మటే 10 సెకండ్‌లో తనుజ కనిపెట్టేసింది. వెళ్లి ఆ డోర్‌లో రోజు రూమ్‌లో ఉంది కాబట్టి కనిపెట్టేసింది. తర్వాత తనుజ వెళ్లి దాక్కుంటదనమాట. అక్కడ దాక్కున్నప్పుడు తను స్టోర్ రూమ్ ఓపెన్ చేసి స్టోర్ రూమ్‌లోకెళ్ళిపోయి దాక్కుంటది. కళ్యాణ్ వెతికాడు. అంతా వెతికాడు. ఎక్కడ చూసినా కనిపించట్లేదు. ఎటుపోయింది ఈ మనిషి అని సుమ్మునొచ్చి అడుగుతారు. ఎటుపోయింది ఈ మనిషి అంటే, ఎక్కడికి పోయింది అని అంటే తన వెనకాల బన్నీ తిరుగుతా ఉంటాడనమాట. అంటే వెతికి విసుగొచ్చేసి సరేలే తనే కొంచెం బయటకొచ్చేస్తదిలే కొంచెంసేపు ఆగితే అని అనుకోని అంటాడనమాట. బన్నీ గారికి ఎందుకో ఈ మధ్య ఈ రోజు లైవ్‌లో చూసినప్పుడు ఇప్పుడు గేమ్ జరుగుతుంది. ఈ వీడియో నేను ఈవినింగ్ పెడతాను. ఈవినింగ్ కాదు రేపు మార్నింగ్ పెడతాను. గేమ్ జరుగుతుంది. నేను వీడియో చేసేటప్పటికి. దానికి ముందు కూడా ఎందుకో కళ్యాణ్, తనుజ ఒకటవుతుంటే భరణి ఎందుకో తట్టుకోలేకపోతున్నాడు అని అనిపిస్తుంది. అంటే అది మేబీ తెలీదు మరి. ఎందుకో తెలియట్లేదు. ఈరోజు ఇంకా అది ముదిరి పాకన పడి మనకు తెలిసినట్టు అనిపిస్తుంది. నిన్న 5 అయిపోయింది. హైడ్ అండ్ సీక్ ఎళ్ళిపోయినాక వచ్చినాక తను ఏరా నేను కనిపించకపోతే నన్ను వెతకవా అనంటే, "నువ్వే వస్తావు కదా!" అంటే, "లేదు తనుజ లేదురా కళ్యాణొచ్చి కొంచెం సేపు ఊపిరి ఆడకపోతే అదే వస్తుందిలే బయటికి" అన్నాడు అని చెప్తాడు బన్నీ గారు. ఇంకంతే ఏసుకో ఇంక పలకనే పలకదు. అటు పోతది, ఇటు పోతది. ఎటు పోతే అటు పోతుంటాడు. "లేదు మా నేను ఆ మాట అనలేదు. ఈయన నాకు ఆకలేసింది. మనిద్దరికి పెట్టాలన్నప్పుడల్లా మంట పెట్టాలన్నప్పుడల్లా వచ్చేస్తుంటాడు. ఇట్లా చెప్తుంటాడు. నేను అలా అనలేదు మా" అని చెప్తుంటాడనమాట. అది నిన్న అయిపోయింది. ఈరోజొచ్చి మా నిన్నే వాళ్ళిద్దరు కలిసి కళ్యాణ్‌కి, తనుజకి ఏం కావాలన్నా కళ్యాణ్ చూస్తాడు. కళ్యాణ్‌కి ఏం కావాలన్నా తనుజ చేస్తుంది. ఇవాళ కళ్యాణ్ ఐస్ క్రీమ్ కావాలన్నాడని ఐస్ క్రీమ్ తయారు చేసింది. ఇప్పుడు మనము ఒక మహానుభావుడు ఒక ఆయన మహానుభావుడు కాదులే. ఒక అంకులో మరి పెద్దాయనో, చిన్నాయనో మరి నాకన్నా చిన్నో, పెద్దో తెలీదు. ఒకరేం కామెంట్ పెట్టారంటే, "కళ్యాణ్ అక్కడికి వెళ్ళిందెందుకు? గేమ్ ఆడడానికి కదా! డిమాండ్ పవర్‌ని అందరూ ఒక
కామనర్ అని కళ్యాణ్‌ని పైకెత్తేస్తున్నారు. విన్నర్‌ని చేయాలనుకుంటే తన అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయనకి నేను చెప్తున్నానేందంటే, ఆయనకే కాదు అలా అనుకునే వాళ్ళందరికీ ఏంటంటే, మనం ఒక రూమ్‌లో ఒక గది ఒక ఇంట్లో 100 మందితో 10 మందితో కలిసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఒక మనిషి మీద ఏదో ఒక ఒపీనియన్ ఏదో ఒక ఎమోషన్‌తో కనెక్ట్ అవుతాం. ఏదో ఒకొక్క దగ్గర. ఏదో ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతాం. అలా కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు 'బిగ్ బాస్' షో అనేదేంటి? మనం ఎలా ఉన్నామో ప్రొజెక్ట్ చేసేదే 'బిగ్ బాస్' షో. మన రియాలిటీ ఏంటి? మనం ఏంటి? అనేది 'బిగ్ బాస్' షో. అంతేకాని గేమ్స్ ఆడడానికి మాత్రమే అది 'బిగ్ బాస్' షో కాదు. దానికి గేమ్ షోస్‌కి వెళ్ళొచ్చు. 'బిగ్ బాస్'కి వెళ్ళక్కర్లేదు. మనమేంటి? మన మెంటాలిటీ ఏంటి? మన వ్యక్తిత్వం ఏంటి? అనేది చూపించడమే అక్కడికెళ్ళటంలో ఒక రీజన్ ఉంది. అంతేకాని 'బిగ్ బాస్' షోకెళ్ళాడు కాబట్టి నువ్వు ఏ మనిషితో కలవద్దు, ఏ మనిషితో నువ్వు ఎమోషన్‌గా బాండింగ్ పెట్టుకోకూడదు అంటే నేనస్సలు అంగీకరించను ఈ విషయానికి. మనం మనుషులం. మనుషులైనప్పుడు మనకొక ఎమోషన్స్ ఉంటాయి. 10 మందితో ఒక 10 రోజులు కలిసుంటేనే ఒక ఎమోషన్ అనేది బాండింగ్ అవుతుంది మనకి. అలాంటప్పుడు 100 రోజులు వాళ్ళు కలిసున్నప్పుడు తనకి ఆ ఫీల్ కలిగింది. దానికి మనమేం చేయలేం కదా! అలాంటప్పుడు నెగెటివ్‌గా కామెంట్ చేయక్కర్లేదు. తను గేమ్ ఆడడానికి వెళ్ళాడు. తను వెనకాల పడ్డాడు. ఇవన్నీ సిల్లీ థాట్స్, సిల్లీ మాటలు. ఈరోజు ఐస్ క్రీమ్ చేసింది. ఇంకా ఈరోజొచ్చి ఏం చేసిందంటే రెడీ అయ్యి స్నానం చేసొచ్చేసింది. స్నానం చేసొచ్చేసినాక వీళ్ళిద్దరి డ్రెస్సులు కూడా కొంచెం కొంచెం మ్యాచ్ అయ్యేలాగా కొంచెం ఎలానో అంటే తనుజ ఏం డ్రెస్ ఏసుకోవాలో కళ్యాణ్ చెప్తే అంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఇద్దరికి. నిన్న ఏం చేసిందంటే తను కళ్యాణ్‌ని డిమాండ్ పవన్‌ని కలిపింది. కళ్యాణ్ అక్కడ కూర్చోంటే "రే వెళ్లి పవన్‌ని కౌగిలించుకో వెనక నుంచి మీ ఇద్దరు హ్యాపీగా సంతోషంగా ఉండాలని" చెప్తే ఎందుకురా అంటే లేదురా హగ్ చేసుకోరా పోయి. మీ ఇద్దరు ఫ్రెండ్స్‌గా ఉండు. రీతు చెప్పింది కదా! మీ ఇద్దరు హగ్ చేసుకొని ఇలా మనుషుల్ని ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఒక అమ్మాయిలో ఉంటే ఒక కుటుంబం బాగుపడుతుంది. తన పుట్టినిల్లు బాగుపడుతుంది. తను అత్తారింటికి ఎక్కడ వెళ్ళినా ఆ ఇల్లు కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి పాజిటివ్‌గా థింక్ చేస్తుంది కాబట్టి. అంతేగాని తన ఒక విషయంలో నెగెటివ్‌గా ఓవర్ థింకింగ్‌గా ఆలోచించొచ్చు కానీ వేరే వాళ్ళ విషయంలో పాజిటివ్‌గా వాళ్ళ దగ్గరైతే బావుంటుంది అనేది ఒక మంచి అమ్మాయి లక్షణం నేనంటాను. అంటే ఒక పాజిటివ్ థింకింగ్ ఉన్న అమ్మాయి అని నేను చెప్తాను. ఇప్పుడు డిమాండ్ పవన్ కళ్యాణ్‌ని కలపాల్సిన తనకు అవసరం లేదు కదా! కానీ వాళ్ళిద్దరు కలిపి, వాళ్ళిద్దరు గేమ్ ఆడి, వాళ్ళిద్దరు బాగుండాలని రీతు కోరింది. రీతు కోరటం వల్ల తను కూడా వాళ్ళిద్దరు హగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు కళ్యాణ్, పవన్ మాట్లాడుకుంటున్నారు. అది అలాంటి పాజిటివ్ థింగ్స్ చేసినప్పుడు మనం కొన్ని అయినా ఎంకరేజ్ చేయాలి కదా! ఒక అమ్మాయి గురించి అలా అన్నమాట. ఇంకా ఈరోజు ఏం చేసిందంటే స్నానం చేసి వచ్చినాక అది మనం ఫేస్‌కి పూసుకుంటాం కదా! మేకప్‌తో నేనెక్కువ యూజ్ చేయను కాబట్టి వాటి గురించి సరిగ్గా తెలీదు. ఏమంటారది? గుర్తుకు రావట్లా. ఆ ఫేస్‌కి పూసుకునే క్రీమ్ ఏదో ఎక్కువ ఒత్తేస్తదనమాట. అది తీసుకొచ్చి మొత్తం కళ్యాణ్‌కి, భరణి గారికి, ఇమ్మోకి ఇంకా ఆహ్, ఈ డిమాండ్ పవన్‌కి అందరికి పూసేస్తది. నవ్వు అది అన్‌సీన్‌లో ఏస్తారు నాకు తెలిసి. తప్పకుండా చూడండి. ఫుల్ నవ్వుకుంటారు. ఇక గేమ్ స్టార్ట్ అయింది. ఇలా కళ్యాణ్, తనూజ ఒక విన్నర్ మెటీరియల్స్ ఇద్దరు. అంటే ఇద్దరు ఒక 2 విన్నర్ మెటీరియల్స్ అంటే ఒకరు ఫస్ట్ ఉంటారు. ఒకరు సెకండ్ ఉంటారు. వాళ్ళిద్దరికీ తెలుసు ఆ విషయం. కానీ ఇంత క్లోజ్‌గా ఉన్న వీడియో, ఇంత క్లోజ్‌గా ఉన్న వాళ్ళని ఈ సీజన్‌లోనే చూసాను. మేబీ ఇద్దరు ఏంటంటే చాలా అంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ అండ్ చాలా అంటే చాలా జెన్యూన్ పర్సన్స్. అందుకే నాకు వాళ్ళిద్దరంటే ఇష్టం. ఇక కామెంట్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తా అంటే నేను నా వాయిస్ ఉంటేనండి నాకు కోపం వచ్చినప్పుడు మాత్రం నేను కొంచెం గట్టిగా మాట్లాడటం వల్ల అది కూడా 2x అలా పెట్టడం వల్ల మీకు అంత స్పీడ్‌గా అనిపిస్తుంది. అంత గట్టిగా అనిపిస్తుంది. అంతేకాని నాదంత బేస్ వాయిస్ కాదండి. చాలా స్వీట్ వాయిస్ కూడా అలా ఉంటుందని, అది కూడా తక్కువగా ఉందని చాలా మంది అనబట్టే నేను డబుల్ ఎక్స్‌లో పెడుతున్నాను. అదండి ఈరోజు. కళ్యాణ్ అండ్ తనూజ విన్ అవ్వాలి అనుకునే వాళ్ళిద్దరు ఫ్యాన్స్ ఎవ్వరన్నా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.